హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను రోజు కొత్తగా అప్డేట్స్ పెడతాను కదా, అవి మీ మెయిల్లోకి వస్తాయి. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomtest.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే నన్ను కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలోనే ఉంటుంది. మీరు ఏంటంటే కాకపోతే ఈ వీడియోస్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని నాకేంటంటే డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనే దానికోసం నేను ఏంటంటే ఇంతకుముందు 2 వీడియోస్ పెట్టాను. ఓకే, దాన్ని మీరు చూడడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, youtube.com/hafiztime ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోస్ని ప్రెస్ చేయండి. లేదా ఇక్కడ మీకు ప్లేలిస్ట్లు ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళాలి. ఓకే, ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏంటంటే మీకు ఇక్కడ ప్రతి దానికి సంబంధించి కేటగిరీస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వ్యూ మోర్ ప్రెస్ చేస్తే కనిపిస్తుంది. ఇలా మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇవన్నీ ప్రతిదానికి సంబంధించిన కేటగిరీస్, అంటే జావాకి సంబంధించినవి సపరేట్, గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించినవి సపరేట్, బ్లాగర్కి సంబంధించినవి సపరేట్. ఓకే, చూడండి, చాలామంది ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. దానికోసం చూడండి, నేను ఒకటి క్యాప్చా ఎలా చేయాలో పెట్టాను వీడియో. ఓకే, అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతారు. ఓకే, పేపాల్ అకౌంట్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది దీనిలో. ఓకే, కాకపోతే ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా, దీనిలో నుంచి ఏంటంటే మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది, అంతే, కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మొబైల్ని రూట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏంటి ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని కానివ్వండి, లేకపోతే ఆంధ్ర బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, లేకపోతే ఎస్బీహెచ్లో ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి, తర్వాత వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్, టాలీ, వర్డ్, ఫోటోషాప్, పేజ్ మేకర్. చాలామంది ఫోటోషాప్ ట్యూటోరియల్ చేయండి అని అడుగుతున్నారు. ఫోటోషాప్ ట్యూటోరియల్ నేను ఎప్పుడో 3 years బ్యాకే చేశాను. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పమంటున్నారు. చూడండి, ఇక్కడ పవర్ పాయింట్కి సంబంధించి ట్యూటోరియల్ ఎప్పుడో 2-3 years బ్యాకే చేశాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే దీనిలో వెతుక్కోవడం. చూడండి, ఇక్కడ ఫోటోషాప్ సంబంధించి ఉంది, పేజ్ మేకర్ ఉంది, టాలీ ఉంది, తర్వాత వచ్చేసి ఆటోక్యాడ్ బేసిక్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీరు ఈజీగా ఇక్కడ నుంచే నేర్చుకోవచ్చు. హార్డ్వేర్ ఉంది, తర్వాత సి లాంగ్వేజ్ ఉంది, ఇంకా గూగుల్లో ఇండెక్స్ అవన్నీ చాలా టిప్స్ నేను పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇవి ఎప్పుడో 2 years బ్యాక్ పెట్టడం వల్ల ఏంటంటే దానికి కరెక్ట్ టైటిల్స్ ఇవ్వలేదు. నేను ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టకపోవడం వల్ల ఇవి ఇంకా కరెక్ట్ పాపులర్ అవ్వలేదు. సో ఏంటంటే మీరు ఈజీగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి మీరు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, ఏం చెప్పాను నేనంటే మీరు ఏటీఎం కార్డుకి సంబంధించిన పిన్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను చెప్పాను కదా. దానికోసం మీరు ఏం లేదు, మీ దాంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ సర్వీసెస్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. ఓకేనా? దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సైట్ చూసినట్టయితే ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఏటీఎం పిన్ జనరేషన్ ఉందా, దీనిలోకి వెళ్ళాలి. తర్వాత ఇంతకుముందు నేను చూడండి ఏటీఎం కార్డ్ పోతే ఎలా బ్లాక్ చేయాలో కూడా చెప్పాను దీని ద్వారా వచ్చేసి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనం ఏటీఎం పిన్ జనరేషన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయాలి. మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మొబైల్కి ఓటీపీ రావాలా అనేది అడుగుతుంది. ఓకే, చాలామంది ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ప్రొఫైల్ పాస్వర్డ్ మీకు స్టార్టింగ్ కిట్ ఇస్తారు చూసారా, కిట్లోనే ఉంటుంది. ఓకే, దీన్ని ప్రెస్ చేసి మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. చూడండి, మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మిమ్మల్ని ఏం అడుగుద్ది అంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ ఇవ్వమని అడుగుద్ది. అంటే మీ పిన్ కోడ్ ఉంటుంది చూసారా, ఏటీఎం కార్డ్ పిన్, ఆ పిన్ని మీరే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ 2 నెంబర్స్ చూడండి. యాక్చువల్ నా దగ్గర ఏంటంటే 2 కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్ని నేను ఎప్పుడు బ్లాక్ చేశాను. తర్వాత వచ్చేసి ప్రస్తుతానికి ఈ కార్డ్ నడుస్తుంది. దీన్ని ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాను. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఏమంటుంది, ఫస్ట్ 2 digits ఆఫ్ యువర్ డిజైర్ పిన్ అని అడుగుతుంది. అంటే మీ ఇష్టం, మీరు ఏ 2 నెంబర్స్ అయినా పెట్టుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2016 కదా, 2020 అని పెట్టాను అనుకోండి. నేను 20 అని ప్రెస్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాను. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, మీరు మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ మొబైల్కి తర్వాత 2 నెంబర్లు వస్తాయి. అంటే వాళ్ళు పంపిస్తారు. మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ మీరు పెట్టుకున్న ఈ 2 నెంబర్లు ప్లస్ వాళ్ళు మీ మొబైల్కి పంపిన 2 నెంబర్లను మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి బాక్సే వస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసాను, అందుకోసం మళ్ళీ చేంజ్ చేయాలని అనుకోవట్లేదు, అందుకోసం చేంజ్ చేయట్లేదు. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ 2 digits మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. సబ్మిట్ ప్రెస్ చేయండి. మొబైల్కి తర్వాత 2 digits వస్తాయి. మొత్తం ఆ 4 digitsని మీరు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ పిన్ చేంజ్ అయిపోద్ది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.